విదేశాల్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ఆచార్యురాలుగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నారీ శక్తి అవార్డు పొందిన ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ నూతన వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసన్నశ్రీ ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న గిరిజన భాషలను కాపాడుకునేందుకు విశేష కృషి చేసి భగత, గదబ, కొలామి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపి రూపొందించిన తొలి మహిళా మూర్తిగా ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ నిలిచారు. 2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు. 38 సంవత్సరాల బోధనా అనుభవంలో ఎన్నో భాషా సాహిత్య సంస్కరణలకు కృషి చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సెమినార్లు నిర్వహించి 60 సెమినార్లకు హాజరయ్యారు. 125 పరిశోధన వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురించబడ్డాయి. ప్రసన్నశ్రీ చేసిన సేవలకు నిదర్శనంగా బెస్ట్ టీచర్ అవార్డ్స్, బెస్ట్ ఉమెన్ స్పీకర్ అవార్డ్, గిరిజన అరక బ్రహ్మ, దళిత సాహిత్య అకాడమీ అవార్డ్, ఉమెన్ అచీవర్స్ అవార్డ్, నారీ శక్తి అవార్డ్, ఇండియన్ ఇండిగోనస్ స్క్రిప్టేర్ అవార్డు వంటి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆమెకు లభించాయి. విద్యావేత్తగా, సాహిత్యవేత్తగా, పరిశోధకురాలిగా సెమినార్స్, వర్క్షాప్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ నిత్య భాష, సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 11 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఫిబ్రవరి 23న ఏపీ సీఎం చంద్రబాబు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పార్వతీ పరమేశ్వరులకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లక్షలాది మంది భక్తులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ దేశ నిర్మాణానికి తొలి అడుగు ఓటింగ్ అని, 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఓటరుగా మారాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల చట్టాలు, నియమాలు, అందులో జారీ చేసిన సూచనల ప్రకారం భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్ల కోసమే పనిచేస్తుందని జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. మార్చి 1 నుంచి 15 వరకు జరిగే ఇంటర్మీడియట్, మార్చి 17 నుంచి మార్చి 31వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కాపీయింగ్కు అవకాశం ఇవ్వవద్దని డిఆర్ఓ స్పష్టం చేశారు. 21 కేంద్రాల్లో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు 4,802 మంది విద్యార్థులు, 29 కేంద్రాల్లో జరిగే 10వ తరగతి పరీక్షలకు 2,504 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. బొమ్మూరు శ్రీ మారుతి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీలో జరిగిన అంతర్జిల్లాల కిక్ బాక్సింగ్ పోటీల్లో బెస్ట్ టీమ్ అవార్డును రాజమహేంద్రవరం నారాయణ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అందుకున్నారు. అద్భుత ప్రతిభ కనబరిచిన ఎం భవానీ శంకర్ టీంకు బెస్ట్ ఫైటర్ అవార్డును ముఖ్య అతిథులు అందజేసి అభినందించారు. ఏపీ అడ్వకేట్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గొందేసి శ్రీనివాసులు రెడ్డి, నారాయణ విద్యా సంస్థల అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షేక్ అలీషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం గణేష్, కార్యదర్శి ఎన్ గిరి వెంకటరమణ, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. రైల్వే ఛార్జీల్లో సీనియర్ సిటిజన్లకు 50% రాయితీని పునరుద్ధరించినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని రైల్వే అధికారులు తోసిపుచ్చారు. బుధవారం ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. 2020లో సీనియర్ సిటిజన్లకు ఛార్జీల్లో రాయితీని రద్దు చేశారు. నాటి నుంచి ఈ సదుపాయాన్ని పునరుద్ధరించలేదు. అయితే గత కొద్ది రోజులుగా సీనియర్ సిటిజన్లకు రైల్వే ఛార్జీల్లో రాయితీని పునరుద్ధరించినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారికంగా ప్రకటించే వరకు సీనియర్ సిటిజన్ల రాయితీ అంశాన్ని నమ్మవద్దని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. జగన్ పాలనలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టించారు. జన సైనికులను ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మంత్రి నాదెండ్ల. నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్షా సమావేశం. పార్కుల్లో మౌలిక వసతులు కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడి. చంద్రబాబుకి విలువలు, సిద్ధాంతాలు లేవు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అరాచకాలపై పోరాటం చేస్తామన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జగన్ పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని, జనసేన నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టించారని, వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
జగన్ పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని, జనసేన నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టించారని, వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ శేషసాయి కళ్యాణ వేదికలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి ఆలపాటిని గెలిపించుకుందామన్నారు. ప్రజాస్వామ్య హక్కులు కాపాడడానికే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో గెలిచిందని ఆయన తెలిపారు. ఎన్ని కష్టాలన్నీ సరే మనం ఎదుర్కొని గత 5 సంవత్సరాలు చేసిన అనేక కార్యక్రమాలు మనం ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ప్రత్యేకంగా మా వీర మహిళలందరినీ కూడా చూడగానే నాకు గుర్తొచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోదాడ నుంచి మన అందరం కూడా ఆ రోజు ఒక పోరాటం చేసుకుంటూ గన్నవరం ఎప్పుడైతే విమానం ల్యాండ్ అవనీకరణ చేశారో కోదాడ వరకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఏ విధంగా పోలీసుల ద్వారా మనం అనేక ఇబ్బందులు పడ్డాం ఆ రోజు చూసాం. ప్రతి పోరాటంలో మీ పాత్ర ఉంది, మీ భాగస్వాములుగా మీరు నిలబడ్డారు. ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఈరోజు వేదిక పైన మేము ఒక పదవిలో కూర్చున్నామంటే మీరు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా నిజాయితీగా నిబద్ధతతోటి చాలా పట్టుదలతోటి మీరు నిలబడిన తీరు ఈరోజు మనం గర్వంగా మన కూటమిలో ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం నిలబడ్డాం. దాన్ని మీరందరూ కూడా ఎంతో సంతోషంగా గర్వంగా మీరు స్వీకరించాలి. ఆ మాటను ఎందుకు అంటున్నానంటే శాసనసభలో ఈ రోజున మనం 21 స్థానాల్లో నిలబడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2వ స్థానంలో జనసేన పార్టీ నిలబడింది. ఇది మామూలు విషయం కాదు. అదేవిధంగా లోక్సభలో మనం ఇక్కడ మచిలీపట్నం గెలిపించుకున్నాం, అక్కడ కాకినాడ నియోజకవర్గంలో కూడా గెలిపించుకున్నాం. 2 స్థానాలు మనం లోక్సభలో జనసేన పార్టీ నిలబడి గెలిచింది. అటువంటి ఆలోచన విధానాన్ని ప్రతిరోజు మనందరం కూడా కష్టపడి నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాల కోసం ఆదేశాలు కృషి చేసిన మన జన సైనికుల్ని, వీర మహిళల్ని ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటున్నాను. అనేక ఇబ్బందులు గురయ్యాం, అవమానాలు గురయ్యాం. సమస్యలు అనేది ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య పరిష్కారం కోసం మనం ఏం చేయగలుగుతాం అనే ఆలోచన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉండదు. ఎందుకంటే గతంలో మన ప్రతిపక్షంలో ఉన్నా కూడా రైతులు ఇబ్బంది పడుతుంటే చూసి ఆయన స్వయంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆ రోజున ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రతి జిల్లాలో కూడా పర్యటించి ఆ కుటుంబాలకి 1 లక్ష రూపాయలు చొప్పున మనం ఆర్థిక సహాయం అందించాం. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టి మనం విమర్శిస్తే సరిపోతుంది, లేకపోతే ఒక ధర్నా చేస్తే సరిపోతుంది అనే ఆలోచన ఎప్పుడు కూడా మనకి జనసేన పార్టీలో లేదు. మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పదే ఆ మాట చెప్తా ఉంటారు. ఒక సమస్య పైన మనం పోరాటం చేస్తున్నప్పుడు సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడాలి. మన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటైందో గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసి 1674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రభుత్వంలో రాగానే నెల రోజుల్లోపే ఆ రైతులందరికీ కూడా మనం 1674 కోట్ల రూపాయలు బకాయిలు మన కూటమి ప్రభుత్వం చెల్లించింది. అప్పటి నుంచి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా రైతులకు భరోసా. నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల్లూరు నగరంలోని 54 డివిజన్లలో అన్ని పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పార్కుల్లో మౌలిక వసతులు కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జాకిర్ హుస్సేన్ నగర్ ఎస్వీఆర్ పార్క్ లో 40 లక్షలతో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి కావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గత 5 సంవత్సరాల్లో దానికి ఒక చట్టం అంటూ లేదు, ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్ లేవు. నాయకులు ఎవరి పార్టీ కూడా దండుకొని ఇష్టారాజ్యంగా చేశారు. అంటే పాము లేఅవుట్లు వేసేవాళ్ళు కూడా ఏంటంటే ఏదో 10 రూపాయలకి ఇచ్చేస్తే అయిపోతుందిలే, ఆఫీసర్ చుట్టూ ఎందుకు తిరగాలని అది ఈజీ మార్గం ఎత్తుకున్నారు. ఈరోజు వాటికి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆన్లైన్ ఇవ్వదు, ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ ఇస్ దేర్.
లేఅవుట్ సిస్టమ్ లేఅవుట్ అప్రూవ్ అయితేనే బిల్డింగ్కి పర్మిషన్లు వస్తాయి. రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, అప్రూవ్డ్ లేఅవుట్ అయితేనే దాంట్లో బిల్డింగ్ కట్టుకోవటానికి మీరు అప్లై చేస్తే ఆన్లైన్లో అది యాక్సెప్ట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15th ఫైనాన్స్ డబ్బులు పర్ హెడ్ ఇస్తుంది. మనిషికి 374 రూపాయలు లెక్కన కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ డబ్బులు డైవర్ట్ చేశాడు. మొత్తం ఫైనాన్షియల్ తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి ఆయన మెల్లగా 8 నెలల్లో ట్రాక్లోకి తీసుకొచ్చారు. ఈ మున్సిపల్ శాఖకు కూడా ముఖ్యమంత్రి గారిని అడిగితే రేపు April 1 నుంచి ఏ మున్సిపాలిటీలో ప్రజల దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళే వాడుకునేటట్టుగా యాక్చువల్గా అది కూడా పర్మిషన్ ఇచ్చారు. దానికి ప్రత్యేకంగా ఈ మున్సిపాలిటీలో ఉన్న కార్పొరేషన్లు, నగర పంచాయతీ, మున్సిపాలిటీలో ఉన్న ప్రజల తరపున, అధికారుల తరపున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్నాళ్ళు అది లేదు, డబ్బులన్నీ సీఎం వేది వాళ్ళు ఇష్టం వచ్చినా డైవర్ట్ చేసేవాడు. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో అనేకమైన సంస్కరణలు చేస్తున్నాం, ఇంకా కూడా చేస్తున్నాం. ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా మీరు రావచ్చు. నేను రెగ్యులర్గా వచ్చినప్పుడల్లా ఇక్కడే కాదు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు పిలుస్తున్నాను. ఒకటి, మీరు తప్పు చేయొద్దు. త్వరలో కాంపాక్టర్లు, స్వీపింగ్ మిషన్స్ కొనబోతున్నాం. ఇది లార్జ్ స్కేల్లో. ఎందుకంటే 2014-19లో కాంపాక్టర్లు కొన్నాం, స్వీపింగ్ కొన్నాం, అదేవిధంగా ప్లాస్టిక్ కాగితాలు సక్ చేసే మిషన్లు కొన్నాం. నెల్లూరుకి అయితే 15 పైన కొన్నాం. అన్నీ తీసుకుపోయి మూల పడేశారు. అవి పనిచేస్తున్నాయి కూడా అంటే కొన్ని, అవన్నీ కూడా బయటకు తీస్తున్నాం. మిషనరీ కొంటున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఎవరైతే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్నారో వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. వాళ్ళ హెల్త్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళ హెల్త్ కూడా చూడాలంటే కొద్దిగా మిషనరీ ఇస్తే కొద్దిగా వాళ్ళకి హెల్త్ యాంగిల్ ఇంకా బెటర్ అవుతుంది. అందుకని భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్న 123 మున్సిపాలిటీ, నగర పంచాయతీ, కార్పొరేషన్లో కాంపాక్టర్లు, స్వీపింగ్ మిషన్స్ కొంటున్నాం. నెల్లూరుకి అయితే ఆల్రెడీ వాళ్ళు డిస్కస్ చేసి చెప్పాను. ఇమీడియట్గా 33 మెట్రిక్ టన్నులు బట్టే 12 కాంపాక్టర్లు కొనబోతున్నారు. స్వీపింగ్ మిషన్లు కూడా చిన్న రోడ్లు, పెద్ద రోడ్లకు తగ్గట్టుగా కొనమన్నాను. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉండారు, ఇంజనీర్లు ఉండారు, అదేవిధంగా పోలీసు వాళ్ళు అందరూ ఉండారు యాక్చువల్గా. అయితే వాళ్ళ యొక్క సర్వీస్ని అన్నింటి ప్రాపర్గా వాడుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు యాక్చువల్గా వాళ్ళని డిప్యుటేషన్ ఇచ్చారు. ఇది చాలా కాలం నుంచి ఇస్తున్నాం, ఇప్పుడే కాదు యాక్చువల్గా. అది మున్సిపల్ శాఖలో ఇంజనీరింగ్లో ఇచ్చాము, అదేవిధంగా టౌన్ ప్లానింగ్లో ఇచ్చాము. ఇచ్చి అన్ని ఖాళీలని భర్తీ చేశాం. దానికి సంబంధించి యాక్చువల్గా మన క్యాబినెట్లో కూడా డిస్కస్ చేశారు. యాక్చువల్గా మున్సిపల్ ఎన్నికల్లో అనైతిక గెలుపు కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో అనైతిక గెలుపు కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి అరాచకాలపై పోరాటం చేస్తామని, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ చూపిన మార్గంలోనే తిప్పికొడతామన్నారు. నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ సిద్ధాంతాలు, విలువల గురించి గంటల కొద్దీ మీడియాలో చెప్పే చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటని ధ్వజమెత్తారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ కౌన్సిలర్ల ఇల్లు కూల్చివేయడం, దాడులు చేయడం, కిడ్నాప్ చేయడం చూసి ప్రజలు చేదరించుకుంటున్నారని తెలిపారు. కౌన్సిలర్స్ మీద దాడులు చేసి, పోలీసుల చేత కిడ్నాప్ చేయించి, చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్చేశారు. నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయింది, అందరు చూశారు. దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు. అంతా సన్నకారు పాపం, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి. రోజు రెక్కాడితే రొక్కాడిని వ్యక్తులు వీళ్ళు. కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు. వాళ్ళని బెదిరించి, వాళ్ళేంటి స్వయానా చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం, నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు. పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదు మొన్న దాదాపు 8-9 మున్సిపాలిటీలో. అవసరమా ఇది? దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు. ఎంత దూరం అన్నా తెలుగుదేశం వాళ్ళు మెషినరీని, పోలీసుల్ని, లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి, ఈరోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం.
అక్కడే కాదు, నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చౌదరి మీద. ఇవన్నీ కూడా ఒక తార్కాణం ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది. చెయ్యాల్సిన పనులు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలు నిలదీస్తారనే భయంతో పక్కదారి పట్టడానికి ఈరోజు ఈ గొడవలు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతాం. తప్పకుండా ప్రజల వద్దకు పోయి ఎండగడతాం. ఎక్కడ జంకేది లేదు. ఈరోజు ఏదో భయభ్రాంతులు చేసి బెదిరించి, లేదు డబ్బులు ఇచ్చి 2-3 లక్షలు కొంతమంది కౌన్సిలర్స్ లాక్కున్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ ఎక్కడా బెదర్దు, క్యాడర్ కిందకు పోయేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో ఈరోజు ఆ కౌన్సిలర్ని గతంలో సృష్టించాం. ఇటువంటి వాళ్ళని 100 మందిని సృష్టించే దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఈ పార్టీకి ఉంది. ఒకళ్ళిద్దరు మారినంత మాత్రాన, రాజ్యసభలో వాళ్ళు పోయినంత మాత్రాన, ఎమ్మెల్సీలు మారినంత మాత్రాన, లేదు కౌన్సిలర్స్ని లాక్కున్నంత మాత్రాన ఈ పార్టీ చెక్కు చెదరదు. ఎందుకంటే పైన జగన్మోహన్ రెడ్డి గారు, కింద కార్యకర్తలు అండగా ఉన్నారు, నికార్సుగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ముందుకు పోతాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తప్పకుండా మాకు చేతనైనంత వరకు పోరాటం చేస్తాం. వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాల్ని ఎండగడతాం. అలాగే వాళ్ళు ఏదైతే మాట నిలబెట్టుకోకుండా ఈరోజు సూపర్ 6లు ఇవ్వట్లేదో అవి కూడా ప్రజల్లో చైతన్యపరిచి రాబోయే మళ్ళీ ఎన్నికల్లో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవడానికి అందరం కృషి చేస్తాం. సినీ హీరో మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్న చాలా కాలంగా ఉంది. ఆయన టీడీపీలో చేరతారని, జనసేన తీర్థం పుచ్చుకుంటారని చాలా కాలంగా ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. సినీ హీరో మంచు మనోజ్ రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్న చాలా కాలంగా ఉంది. ఆయన టీడీపీలో చేరతారని, జనసేన తీర్థం పుచ్చుకుంటారని చాలా కాలంగా ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన మంత్రి నారా లోకేష్తో భేటీ కావడంతో ఈ ప్రచారం మరింత జోరందుకుంది. దీంతో మంచు మనోజ్ ఎక్కడికి వెళ్లినా రాజకీయ ఎంట్రీపైన ఆయనను మీడియా ప్రశ్నిస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, కడప ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, కడప ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు గ్రామంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, కడప ఎమ్మెల్సీ భూమిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ధర్మరాజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరులోని పలు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ అధ్యాపకులు పట్టభద్రులను కలిసి కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. దృష్టిలో పెట్టుకోండి, రాయలసీమలో ఇక్కడ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కడపలో ఉంటే దాన్ని ఇప్పుడు అమరావతిలోకి మారుస్తామంటా ఉన్నారు. దానిపైన మీరు స్పందించారు. నేను ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి చెప్పాను, నేను కూడా కనుక్కుంటాను అది ఏమన్నా మెర్జర్లు ఏమన్నా చేస్తున్నారా అని అన్నారు. కానీ ఏమీ ఆగడంలే. ప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ని అమరావతి తీసుకుని పోతున్నారు. అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ దానికి సంబంధించి వాళ్ళ ఆఫీస్ ఉంటే ఆఫీసు కర్నూలులో పెట్టమని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఏమో తీసుకొని పోయి విశాఖపట్నం పెడతానంటాడు. చంద్రబాబు నాయుడు విజయవాడలో పెడతానంటాడు. కర్నూలులో పెట్టామని అందరం కూడా అడుగుతా ఉన్నాం. నిన్న మన శోభనాథేశ్వరరావు గారు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో అన్ని రైతు సంఘాల వారు కూడా కోరుతా ఉన్నారు కర్నూలులో ఏర్పాటు చేయాలని. నువ్వు కర్నూలులో ఏర్పాటు చేయొచ్చు కదా, ఏమో మీకు వచ్చే నష్టం ఏమిటని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే దానిపైన హైకోర్టులో పోయి పిల్లలు దాఖలు చేశారు కొంతమంది మహానుభావులు. అంటే అన్నీ అమరావతిలోనే పెట్టుకొని అన్నీ అక్కడే ఉంటున్నా. అమరావతిలో హైకోర్టు ఉంది కదా, హైకోర్టు బెంచ్ కర్నూలులో పెడితే నీ అబ్బగంట ఏమైనా పోతుందా? ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం చేస్తే
దానిపైన కూడా పిల్లు దాఖలు చేసి దాన్ని కూడా అడ్డుకుంటా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి? అంటే అంత రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలి, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే భావనకు కొంతమంది ఇవాళ దానికి కూడా చిల్లులు పొడుస్తూ ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నా, ప్రభుత్వం కూడా ఇవాళ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి 24వ తేదీ నుండి. ఈ బడ్జెట్లో కూడా నేను కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా సాగునీటి రంగానికి 10% నిధులు కేటాయించాలి. టోటల్ బడ్జెట్లో 10% నిధులు సాగునీటి రంగానికి కేటాయించాలి. ఆ కేటాయించిన నిధులు ఇవాళ స్పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాలకు నిధులు ఖర్చు చేయాలి. ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ రాంగ్ ట్రాక్ ఎక్కుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా మాట్లాడితే అమరావతి పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నావు. సంతోషం, అమరావతి కావాల్సిందే, పోలవరం కావాల్సిందే, అందరం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కనీసం సాగునీటి రంగంలోనైనా రాయలసీమకు మీరు ప్రయారిటీ ఇవ్వాలి. ఈ ప్రాంత ప్రాజెక్టులు ఎప్పుడు కాదు, ఎప్పుడు 1989లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు. అంద్రినీవా, గాలేరు నగరి, వెలుగొండ ప్రాజెక్టు ఇవన్నీ కూడా. మరి ఇవాళ 89 అంటే ఇవాళ 2025 సంవత్సరం వచ్చినా సరే 36 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం సాగునీరు ఇవ్వలేకపోతా ఉన్నాం. ఆయకట్ డెవలప్ చేయలే కాబట్టి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో కూడా అర్థం కావడంలే. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా ఈ బడ్జెట్లో 30,000 కోట్ల రూపాయలు సాగునీటి రంగానికి కేటాయించాలి. అందులో సింహభాగం రాయలసీమ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఖర్చు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రికవరీ మేళా వివరాలను సిపి శంకరప్రతాప్ బాగ్చి వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రికవరీ మేళా వివరాలను సిపి శంకరప్రతాప్ బాగ్చి వెల్లడించారు. జనవరి నెలలో 106 చోరీ కేసులు నమోదు కాగా 66 కేసులను ఛేదించామన్నారు. 66 కేసుల్లో 74 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 47 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జనవరి నెలలో 45 లక్షల విలువ కలిగిన 300 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని, క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అక్టోబర్లో 88 లక్ష, నవంబర్లో 89 లక్ష, డిసెంబర్లో 90 లక్ష, జనవరిలో 92,04,095 రూపాయల విలువైన వస్తువులు రికవరీ చేయడం జరిగింది. అందులో 66 కేసులు డిటెక్ట్ చేయడం, 74 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం, 310.13 గ్రామ్ బంగారము, 536.6 గ్రామ్ సిల్వర్, 7 మోటార్ సైకిల్, ఒక బస్, ఒక కారు, 2 ఆటోలు, 313 మొబైల్ ఫోన్స్, 4 ల్యాప్టాప్, 2 టీవీలు, 10 లారీ బ్యాటరీస్. ప్రతి నెల పోయిన నెల కంటే ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి. అందుకే నేను డీసీబీ క్రైమ్స్, ఏడీసీబీ క్రైమ్స్, ఏసీబీ క్రైమ్స్, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, మొత్తం క్రైమ్ వింగ్కి అభినందనాలు తెలియజేస్తున్నా. కీప్ ఇట్ అప్, గుడ్ వర్క్. 7గురిని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద డిటెన్ చేయడం జరిగింది. 5గురిని P10DPS యాక్ట్ కింద డ్రగ్ అఫెండర్స్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చాలా జరగబోతున్నాయి. మేము ప్రపోజల్ స్టేజ్లో ఉంది. నేను త్వరలో ఆర్డర్ పాస్ చేయబోతున్నాం. మా ఉద్దేశం ఒకటే, రౌడీ కానీ డ్రగ్ అఫెండర్ కానీ బయట తిరగకూడదు, జైలు లోపలే ఉండాలి. బయట తిరగాలంటే ఎవరు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ వేరే విధంగా గుండాయిజం కానీ రౌడిజం కానీ చేయడానికి వీల్లేదు. నిన్ననే టెలికాన్ఫరెన్స్లో ఆల్ SHOస్కి చెప్పాము, ఈ క్రికెట్ సీజన్ లీగ్స్ అన్నీ జరగబోతుంది కాబట్టి మీరు స్పెషల్గా నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్ పూర్తిగా అరికట్టాలి, ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి జైలు పంపాలి అని నిన్ననే చెప్పడం జరిగింది.
కానీ స్పెషల్ టీం అంటే మీకు తెలుసు సిటీ టాస్క్ ఫోర్స్ అని ఉంది. వాళ్ళకు క్రికెట్ బెట్టింగ్ మీద ప్రత్యక్షంగా నిఘా పెట్టమని చెప్పడం జరిగింది. నా ఫోన్ నంబర్ కూడా పబ్లిక్ దగ్గర ఒక వెపన్ అన్నమాట. అందరూ అది ఉపయోగించి మీ దగ్గర క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. ఇప్పుడు రిపీట్ ఆఫెండర్స్ చాలామంది ఉన్నారండి. మనం రిపీట్ ఆఫెండర్స్కి పాత కేసులు కూడా బెయిల్ క్యాన్సిలేషన్కి పిటిషన్ పెట్టాము. సో ఇవన్నీ నేను ఇంతకుముందు కూడా పోయి రిక్వెస్ట్ చేశాము అది తొందరగా హియరింగ్ చేయమని. సో అక్కడ పాత కేసులు కూడా బెయిల్ క్యాన్సిల్ అయితే ఒక కేసు నుండి బెయిల్ మీద బయటికి వస్తే రెండో కేసు నుండి బెయిల్ మీదకి బయటికి వస్తే 3 కేసు, అలా మనం కంటిన్యూస్గా లోపల పెట్టొచ్చు. సో 45 రిపీట్ ఆఫెండర్స్ 45 మంది మీద బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. తొందరగా హియరింగ్ చేసి అది మనకు పాజిటివ్ ఆర్డర్ వస్తే వాళ్ళు కూడా బయటికి రాకుండా మనం చూడొచ్చు. రిపీట్ ఆఫెండర్స్ డిజర్వింగ్ కేసు అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్డర్ అది కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో అది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందరి మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది, నిఘా పెట్టడం జరుగుతుంది. మన నేరారహిత సమాజం మనం ఇంకా తయారు చేయలేకపోయాము. మన సమాజం ఉంటే నేరాలు ఉంటాయి, కానీ నేరం మనం డిటెక్ట్ కూడా చేస్తున్నాం. మనం క్రైమ్ జరిగితే వెంటనే మాకు తెలియజేయండి, మేము కేసు రిజిస్టర్ చేసి అది సీసీటీవీ ఫుటేజ్ చూసి డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో రోల్ మోడల్గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది. ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టవృత్యా చట్టం చేయబడుతుంది. తదనంతరం ప్రధానమంత్రి గారు, కేబినెట్, మిగతా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా 69% జనాభాకు అనుగుణంగా, ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను పెంచమని అడుగుతూ ఉన్నాం. సో తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ మంత్రులు కానీ, నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశవ్యాప్తంగా ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని ఏడుకొండల వారిని ప్రార్థించుకుంటూ, ఏడుకొండల వారు తప్పకుండా ఆ దిశలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమానికి నిండు ఆశీర్వచనం ఇచ్చి బలహీన వర్గాల సంక్షేమము, ఆలోచన, వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏడుకొండల వారి దయతోటి ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజలకు తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకుపోయే విధంగా రైజింగ్ తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన నిలబడే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్ పాలనలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టించారు. జన సైనికులను ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మంత్రి నాదెండ్ల. నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ సమీక్షా సమావేశం. పార్కుల్లో మౌలిక వసతులు కల్పించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడి. చంద్రబాబుకి విలువలు, సిద్ధాంతాలు లేవు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అరాచకాలపై పోరాటం చేస్తామన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.